హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన సిలబస్ జంతుశాస్త్రం, జువాలజీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు వరుసగా తెలుసుకుంటున్నాం. ఇవాళ యూనిట్ 8 ద్వారా అనువర్తిత జీవశాస్త్రం, అప్లైడ్ బయాలజీకి సంబంధించిన పార్ట్ 2 వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్లో సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ జంతుశాస్త్రం, జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యూనిట్ వైజ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 2వ సంవత్సర ద్వితీయ సంవత్సర జంతుశాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు వరుసగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 8 అనువర్తిత జీవశాస్త్రం, అప్లైడ్ బయాలజీకి సంబంధించిన పార్ట్ 2 టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నా, మానవాళికి ఉపయోగపడేటువంటి కొన్ని ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి జన్యువులు లేదా సూక్ష్మజీవులను తారుమారు చేసే సాంకేతికతను ఏమంటారు? ఆప్షన్ ఏ డిఎన్ఏ టెక్నాలజీ, ఆప్షన్ బి రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతికత, ఆప్షన్ సి ఆర్ఎన్ఏ సాంకేతికత, ఆప్షన్ డి ఏది కాదు. మానవాళికి ఉపయోగపడేటువంటి కొన్ని ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి జన్యువులు లేదా సూక్ష్మజీవులను తారుమారు చేసే సాంకేతికతను ఏమంటారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతికత అంటారు. రెండవ ప్రశ్న చూస్తున్నాం. రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతికత ప్రక్రియలు వీటి ఉత్పత్తిలో ఉపయోగించబడతాయి. హార్మోన్స్, ఆప్షన్ బి సింథటిక్ వ్యాక్సిన్స్, ఆప్షన్ సి సమర్థవంతమైన చికిత్సా ఉత్పత్తులు, ఆప్షన్ డి పైవన్నీ. రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియలు వీటి ఉత్పత్తిలో ఉపయోగించబడతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తున్నాం. హ్యూమన్ మానవ ఇన్సులిన్ను ఏమని అంటారు? ఇన్సులిన్ అంటారా, హ్యూములిన్ అంటారా, ఐసోలిన్ అంటారా, ఏది కాదు. హ్యూమన్ మానవ ఇన్సులిన్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హ్యూములిన్ అంటారు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. హ్యూములిన్ జన్యుపరంగా సాంకేతికత చేయబడిన ఏ జీవిచే ఉత్పత్తి చేయబడుతుంది? ఆప్షన్ ఏ ఈ కోలి, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి శిలీంధ్రం, ఆప్షన్ డి శైవలం. హ్యూములిన్ జన్యుపరంగా సాంకేతికత చేయబడిన ఏ జీవిచే ఉత్పత్తి చేయబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈ కోలి, ఎచ్చరిషియా కోలై. ఐదో ప్రశ్న చూస్తే హ్యూమన్ ఇన్సులిన్ 2 పాలీపెప్టైడ్ గొలుసులతో అమర్చబడినటువంటి ఏ అమినో యాసిడ్లతో రూపొందించబడింది? అలాగే ఏ చైన్ గొలుసు ఏ అమైనో ఆమ్లాలు మరియు గొలుసు బి ఏ అమైనో ఆమ్లాలు ఉంటాయి? నంబర్స్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 51,
ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ప్రశ్న మరొకసారి చదువుదాం. హ్యూమన్ ఇన్సులిన్ 2 పాలీపెప్టైడ్ గొలుసులలో అమర్చబడినటువంటి 51 అమినో యాసిడ్లతో రూపొందించబడింది. అలాగే ఏ గొలుసు ఏ చైన్లో 21 అమైనో ఆమ్లాలు, బి చైన్లో 30 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది ఆన్సర్. 6వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మానవ ఇన్సులిన్ యొక్క 2 పాలీపెప్టైడ్ గొలుసులు దీని బంధాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. డైసల్ఫైడ్, పాలీసల్ఫైడ్, సల్ఫేట్ ఏది కాదు. మానవ ఇన్సులిన్ యొక్క 2 పాలీపెప్టైడ్ గొలుసులు దీని బంధాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డైసల్ఫైడ్. 7వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇన్సులిన్ ప్రో హార్మోన్ ఎన్ని పాలీపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది? 2, 3, 4, 5. ఇన్సులిన్ ప్రో హార్మోన్ ఎన్ని పాలీపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. 8వ ప్రశ్న చూస్తున్నాం. బయోసింథటిక్ హ్యూమన్ ఇన్సులిన్ ఉత్పత్తుల సమూహం పేరుగల బ్రాండ్ ఏది? ఎలై లిల్లీనా, ఈ లిల్లీనా, ఏ కోలై లిల్లీనా ఏది కాదు. బయోసింథటిక్ హ్యూమన్ ఇన్సులిన్ ఉత్పత్తుల సమూహం పేరుగల బ్రాండ్ ఏది? ఆ పేరేంటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎలై లిల్లీ అంటారు. 9వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వ్యాక్సిన్ అనే పదాన్ని రూపొందించిన వారు? ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, థియోఫాస్టస్ ఎవరూ కాదు. వ్యాక్సిన్ అనే పదాన్ని రూపొందించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. టీకా అంటే వ్యాధికి ఆశ్రయం కల్పిస్తుందా? ఒక నిర్దిష్ట వ్యాధికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందా? వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతుందా? ఏది కాదు. టీకా అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒక నిర్దిష్ట వ్యాధికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది టీకా. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచేటువంటి ప్రొఫిలాక్టిక్ బయోలాజికల్ తయారీని ఏమంటారు? టీకా అంటారా? హార్మోనా? ఇన్సులినా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టీకా అంటారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్కువగా ఉపయోగించే సహాయకాలు? అల్యూమినియం సహాయకాలు, ఐరన్ సహాయకాలు, క్రోమియం సహాయకాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అల్యూమినియం సహాయకాలు. 13 ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇంటెన్సివ్ టీకా ద్వారా భారతదేశము మరియు ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి? స్మాల్ పాక్స్, పెద్దమ్మవారు, చిన్నమ్మవారు, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. 14వ ప్రశ్న చూస్తున్నాం. డిజబుల్ తక్కువ వైరస్తో తయారు చేయబడిన ప్రత్యక్ష సూక్ష్మజీవులను కలిగి ఉన్న టీకాలను ఏమని పిలుస్తారు? క్షీణించిన మొత్తం ఏజెంటు టీకాల, క్రియారహితం చేయబడిన టీకాల, వైరస్ నిర్వీర్యం చేయబడిన టీకాల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్షీణించిన మొత్తం ఏజెంటు టీకాలు. 15వ ప్రశ్న చూస్తున్నాం. అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ టీకాలకు ఉదాహరణలు తెలపండి. పసుపు జ్వరం, తట్టు, ఆప్షన్ బి రుబెల్లా మరియు గబదబిళ్ళలు, ఆప్షన్ సి టైఫాయిడ్, ఆప్షన్ డి పై వ్యాధుల వ్యతిరేకంగా టీకాలు. అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ టీకాలకు ఉదాహరణలు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వ్యాధులకు అన్నిటికీ వ్యతిరేకంగా టీకాలు. 16వ ప్రశ్న చూస్తే చంపబడిన సూక్ష్మజీవిని చంపడానికి ముందు వైరస్ కలిగి ఉండే వ్యాక్సిన్లను ఏమంటారు? క్షీణించిన వ్యాధి టీకాలు, క్రియారహితం చేయబడిన మొత్తం ఏజెంటు టీకాలు, క్రిమిరహితం చేయబడిన ఏజెంటు టీకాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రియారహితం చేయబడిన మొత్తం ఏజెంటు టీకాలు. 17వ ప్రశ్న చూస్తున్నాం. నిష్క్రియం చేయబడిన మొత్తం ఏజెంటు టీకాలకు ఉదాహరణ? ఇన్ఫ్లుయెంజా, కలరా, ప్లేగు, ఆప్షన్ బి పోలియో, హెపటైటిస్ ఏ, ఆప్షన్ సి రేబిస్, శాబిన్స్, నోటు పోలియో, ఆప్షన్ డి పై వ్యాధులన్నిటికీ వ్యతిరేకంగా టీకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వ్యాధులన్నిటికీ వ్యతిరేకంగా టీకాలు. 18వ ప్రశ్న చూస్తున్నాం. కొన్ని సూక్ష్మజీవుల ఎక్సోటాక్సిన్లను క్రియారహితం చేసే టీకాలను ఇలా అంటారు? టాక్సాయిడ్లు, ఎక్సాయిడ్లు, ఇన్ఫ్లూయెట్స్ ఏది కాదు.
కొన్ని సూక్ష్మజీవుల ఎక్సోటాక్సిన్లను క్రియారహితం చేసే టీకాలను ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, టాక్సైడ్స్ అంటారు. 19వ ప్రశ్న చూస్తున్నాం. టాక్సైడ్లకు ఉదాహరణలు తెలపండి. డిఫ్తీరియా వ్యాధికి వ్యతిరేకంగానా, టెటనస్ వ్యాధికి వ్యతిరేకంగానా? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. టాక్సైడ్లకు ఉదాహరణలు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 20వ ప్రశ్న చూస్తున్నాం. వ్యాధిని ముందస్తుగా గుర్తించడంలో సహాయపడే పద్ధతులు ఏవి? ఆప్షన్ ఏ రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతికత, ఆప్షన్ బి పొలిమరేజ్ చైన్ రియాక్షన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పీసీఆర్ అనేది ఎటువంటి రుగ్మతలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది? హెచ్ఐవి, ఆప్షన్ బి అనుమానిత క్యాన్సర్ రోగులలో ఉత్పరివర్తనలు, ఆప్షన్ సి హిమోఫోలియా, ఫినైల్ ఎల్కటోనెరియా వంటి జన్యుపరమైన రుగ్మతలు గుర్తించడం, ఆప్షన్ డి పైవన్నీ. పీసీఆర్ అనేటువంటిది ఎటువంటి రుగ్మతలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తే, వంశపారంపర్యంగా వ్యాధికి చికిత్స చేయడానికి ఒక వ్యక్తి యొక్క కణాలు మరియు కణజాలాలలోకి జన్యువులను జొప్పించడాన్ని ఏమంటారు? కణజాల చికిత్స, జన్యు చికిత్స, వ్యాధి నివారణ చికిత్స ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జన్యు చికిత్స. 23వ ప్రశ్న చూస్తే, జెర్ములైన్ జన్యు చికిత్సలో ఫంక్షనల్ జన్యువులు వీటిలో ప్రవేశపెట్టబడతాయి. శుక్రములో, స్త్రీ ప్రత్యుత్పత్తి కణంలో, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. జెర్ములైన్ జన్యు చికిత్సలో ఫంక్షనల్ జన్యువులు వీటిలో ప్రవేశపెట్టబడతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 24వ ప్రశ్న చూస్తే, సొమాటిక్ లైన్ థెరపీలో ఫంక్షనల్ జన్యువులు వీటిలో ప్రవేశపెడతారు. సొమాటిక్ కణాలు, అండ కణాలు, శుక్ర కణాలు ఏది కాదు. సొమాటిక్ లైన్ థెరపీలో ఫంక్షనల్ జన్యువులు వీటిలో ప్రవేశపెడతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సొమాటిక్ కణాలు. 25వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి క్లినికల్ జీన్ థెరపీని 4 ఏళ్ల బాలికకు ఏ సంవత్సరంలో అందించారు? ఏ వ్యాధి లోపం వలన? ఆప్షన్ ఏ 1990లో అడినోసిన్ డిమినస్, ఆప్షన్ బి 1992లో లుకేమియా, ఆప్షన్ సి 1990లో క్యాన్సర్, ఆప్షన్ డి ఏది కాదు. మొదటి క్లినికల్ జీన్ థెరపీని 4 ఏళ్ల బాలికకు ఏ సంవత్సరంలో అందించారు? ఏ వ్యాధి లోపం వలన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1990లో అడినోసిన్ డిమినస్. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఏడిఏ లోపం దీనికి కారణం అవుతుంది. తీవ్రమైన మిశ్రమ రోగ నిరోధక శక్తి, వ్యాధి అణిచివేత నిరోధక శక్తి ఏదీ కాదు. ఏడిఏ లోపం దీనికి కారణమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తీవ్రమైన మిశ్రమ రోగ నిరోధక శక్తి. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జన్యు చికిత్సలో శాస్త్రవేత్తలు ఏకజన్యు లోపాల వల్ల కలిగే వ్యాధులపై దృష్టి సారిస్తున్నారు. ఆ వ్యాధులు ఏవి? సిస్టిక్ ఫైబ్రోసిస్, హిమోఫిలియా, కండరాల బలహీనత, సికిల్ సెల్ అనీమియా పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తున్నాం. జన్యుపరంగా మార్పు చెందిన డిఎన్ఏను యూకారియాటిక్లోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఏమంటారు? బదిలీ ప్రక్రియ, జన్యు ప్రక్రియ, క్యారియోటిక్ ప్రక్రియ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బదిలీ ప్రక్రియ. 29వ ప్రశ్న చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అన్ని జన్యు మార్పిడి జంతువులలో 95% ఏ జంతువులు ఉన్నాయి? పిల్లులు, ఎలుకలు, కుందేళ్ళు ఏది కాదు. ప్రస్తుతం ఉన్న అన్ని జన్యు మార్పిడి జంతువులలో 95% ఏ జంతువులు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎలుకలు. 30వ ప్రశ్న చూస్తున్నాం. నేడు అనేక మానవ వ్యాధులకు జన్యు మార్పిడి నమూనాలు ఉన్నాయి. ఆ వ్యాధుల పేరు ఏమిటి? క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్జీమర్స్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి.
31వ ప్రశ్న చూస్తున్నాం. ఎంఫిసిమా చికిత్సకు ఉపయోగించే మానవ ప్రోటీన్. ఆప్షన్ ఏ A1 యాంటీట్రిప్సిన్, ఆప్షన్ బి అడినోసిన్, ఆప్షన్ సి ట్రిప్సిన్, ఆప్షన్ డి ఏది కాదు. ఎంఫిసెమా చికిత్సకు ఉపయోగించే మానవ ప్రోటీన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ A1 యాంటీట్రిప్సిన్ అంటారు. 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలలో సమృద్ధిగా ఉంటుంది మరియు మానవ పాలలో ప్రధానమైన ప్రోటీన్. ఇది ఏది? ఆప్షన్ ఏ ఆల్ఫా లాక్టాల్బుమిన్, ఆప్షన్ బి అల్బుమిన్, ఆప్షన్ సి లాక్టోబాసిల్లస్, ఆప్షన్ డి ఏది కాదు. అవసరమైన అమైనో ఆమ్లాలలో సమృద్ధిగా ఉంటుంది మరియు మానవ పాలలో ప్రధానమైన ప్రోటీన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆల్ఫా లాక్టాల్బుమిన్ అంటారు. 33వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి జన్యు మార్పిడి ఆవు జోసీనా, రోసీనా, నాసీనా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రోసీ. 34వ ప్రశ్న చూస్తే మొదటి జన్యు మార్పిడి ఆవు పాలలో మానవ పాల ప్రోటీన్ ఉంటుంది. అది ఏది? లాక్టోబాసిల్లస్, లాక్టాల్బుమిన్, ఆల్ఫా లాక్టాల్బుమిన్ ఏది కాదు. మొదటి జన్యు మార్పిడి ఆవు పాలలో మానవ పాల ప్రోటీన్ ఉంటుంది. అది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆల్ఫా లాక్టాల్బుమిన్. 35వ ప్రశ్న చూస్తున్నాం. మానవ ఇన్సులిన్ ఏ చైన్ మరియు బి చైన్లోని అమైనో ఆమ్లాల సంఖ్య వరుసగా 51, 21, 30, 51, 30, 21, 51, 31, 20, 51, 20, 31. మానవ ఇన్సులిన్ మరియు ఏ చైన్ మరియు బి చైన్లోని అమైనో ఆమ్లాల సంఖ్య వరుసగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 51, 21, 30. 36వ ప్రశ్న చూస్తే పరిపక్వ ఇన్సులిన్ వీటిలో ఉంది. ABC గొలుసులు, A అండ్ B గొలుసులు, B అండ్ C గొలుసులు, A అండ్ C గొలుసులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి A అండ్ B గొలుసులు. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఇన్సులిన్ ప్రో హార్మోన్ వీటిలో ఉంది. ABC గొలుసులు, A అండ్ B గొలుసులు, B అండ్ C గొలుసులు, A అండ్ C గొలుసులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ABC గొలుసులు. 38వ ప్రశ్న చూస్తున్నాం. మొట్టమొదటిగా అభివృద్ధి చేయబడినటువంటి వ్యాక్సిన్. ఆవు గున్యా వ్యాక్సిన్గా, వ్యాధి వ్యాక్సిన్గా, పోలియో వ్యాక్సినా, మశూచి వ్యాధి వ్యాక్సినా, ధనుర్వాతమా? మొట్టమొదటిగా అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మశూచి వ్యాధికి. 39వ ప్రశ్న చూస్తే ఇంటెన్సివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ద్వారా భారతదేశం మరియు ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి. మీజిల్స్, పోలియో, డిఫ్తీరియా, మశూచి వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మశూచి వ్యాధి. 40వ ప్రశ్న చూస్తున్నాం. ఇంటెన్సివ్ టీకా ప్రోగ్రాం ద్వారా భారతదేశం మరియు ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబోతున్న వ్యాధి. మీజిల్స్, పోలియో, డిప్తీరియా, మశూచి వ్యాధి. ఇంటెన్సివ్ టీకా ప్రోగ్రాం ద్వారా భారతదేశము మరియు ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబోతున్న వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పోలియో. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. డిజేబుల్ లైవ్ సూక్ష్మజీవులను కలిగి ఉన్న టీకా ఏది? అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సినా, క్రియారహితం చేయబడిన మొత్తం ఏజెంట్ టీకానా, టాక్సాయిడ్లా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్. 42వ ప్రశ్న చూస్తే చంపబడినటువంటి సూక్ష్మజీవులను కలిగి ఉన్న టీకా ఏది? అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్, క్రియారహితం చేయబడిన మొత్తం ఏజెంట్ టీకా, టాక్సాయిడ్లు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రియారహితం చేయబడిన మొత్తం ఏజెంట్ టీకా. 43వ ప్రశ్న చూస్తే సూక్ష్మజీవుల యొక్క క్రియారహిత ఎక్సోటాక్సిన్లను కలిగి ఉన్న టీకా ఏది? అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్, క్రియారహితం చేయబడిన మొత్తం ఏజెంట్ టీకా, టాక్సాయిడ్లు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టాక్సాయిడ్లు. 44వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం దీని ద్వారా సాధ్యమవుతుంది. RDNA సాంకేతికత, PCR, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 45వ ప్రశ్న చూస్తున్నాం. 1990లో మొదటి జన్యు చికిత్సకు ఇవ్వబడిన రుగ్మత ఏ వ్యాధికి ఇచ్చారు? జన్యు చికిత్సను 1990లో ఏ వ్యాధికి ఇవ్వటం జరిగింది?
ఆప్షన్స్ కండరాల బలహీనత, సిస్టిక్ ఫైబ్రోసిసా, హీమోఫిలియానా, ఎస్సిఐడినా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎస్సిఐడి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన యూనిట్ 8 అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీకి సంబంధించిన పార్ట్ 2 టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.